నంద్యాల మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వ్యక్తిగత సామాగ్రి మున్సిపల్ చైర్పర్సన్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్లు, శానిటేషన్ పర్యవేక్షణ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పారిశుద్ధ్యంలో భాగంగా మన నంద్యాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచే దాంట్లో భాగంగా మన మున్సిపల్ సిబ్బందికి ఈరోజు కార్మికులకు చెప్పులు మరియు గ్లౌజులు, మాస్కులు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్స్, గౌరవ కౌన్సిలర్ మరియు శానిటేషన్ అధికారులు అందరం కలిసి ఈ కార్యక్రమం చేశామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారము. ఈనాడు మన నంద్యాల పట్టణము ఇంత శుభ్రంగా పరిశుభ్రంగా ఉందంటే మన మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది వల్లనే నంద్యాల ఇంత శుభ్రంగా ఉంది. వారందరికీ మా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ శానిటేషన్ సిబ్బందికి మామూలు సంవత్సరానికి ఒకసారి ఈ శానిటేషన్ కు సంబంధించిన మాస్కులు, చెప్పులు, గ్లౌజులు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈనాడు వారికి శానిటేషన్ సిబ్బంది అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి కమిషనర్ గారికి, శానిటేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ స్వచ్ఛ నమస్కారములు. మన పట్టణంలో చక్కటి శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా మన పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇంత చక్కటి వర్క్ ఇస్తున్నటువంటి వీళ్లకు వాళ్ళకి అవసరాలైనటువంటి రెగ్యులర్గా వాళ్ళకి అవసరమైనటువంటి చెప్పల్స్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, అలాగే ఆప్రాన్స్ కావచ్చు, గ్లౌజులు కావచ్చు, మాస్కులు కావచ్చు, డ్రైన్లో దిగి చేసేటువంటి వాళ్ళకు గంబూట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సమయానికి అందిస్తే వాళ్ళ నుంచి వర్క్ చక్కగా వస్తుంది. అదేవిధంగా వాళ్ళకు ఆరోగ్యాన్ని పరిరక్షించే వాళ్ళు అవుతాం. కాబట్టి కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి శాంక్షన్స్ ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చెప్పేటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇవే కాకుండా మళ్ళీ కూడా ఇంకా సమయానుకూలంగా ఎప్పుడు అవసరం ఉంటే ఇవ్వడానికి మున్సిపాలిటీ సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా ఈ రోజు రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఇస్తున్నాం. ఒక 2-3 రోజులలో సోషల్ వాళ్ళకు కూడా ఇలాంటివన్నీ కూడా ఇస్తాం. సో ఈ విషయాలన్నీ కూడా గమనించాలి. అదేవిధంగా ప్రజలకు కూడా గమనించాల్సింది ఏంటంటే ఎంతో చక్కటి శానిటేషన్ కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి. వాటిని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం. రాబోయేటువంటి డేస్ లో స్వచ్ఛ సర్వేక్షణ 25-26 అనేటువంటి కార్యక్రమంతో మేము ముందుకు రాబోతున్నాం. ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ 25-26 అనగంటే పారిశుద్ధ్యం ఏదైతే అందిస్తున్నామో దాన్ని సద్వినియోగపరచుకోవాలి.